నమస్కారం. ఈరోజు మనం ఒక హ్మ్, చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామందికి అనుభవమే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ భలేగా పనిచేస్తున్నాయని వింటాం. కానీ వాటిని వాడాలంటే బోలెడు ఖర్చు. నెల నెలా సబ్స్క్రిప్షన్లు కట్టాలి. GPT-5 కావాలన్నా, క్లాడ్ 4 వాడాలన్నా, జెమినై 2.5 ప్రో అడిగినా అంటే జేబుకు చిల్లే. అయితే ఈ ఖరీదైన శక్తివంతమైన ఏఐ మోడళ్లను దాదాపుగా ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తిగా చట్టబద్ధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పే ఒక పద్ధతి గురించి మాకు కొంత సమాచారం దొరికింది. దాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం ఈరోజు. అవును. ఈ సమాచారం మాకెక్కడ దొరికిందంటే, మల్వా ఏఐ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఎవ్రీ పెయిడ్ ఏఐ ఈజ్ నౌ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ ప్లస్ 250 ఏఐస్ 100% లీగల్ మెథడ్ అనే పేరుతో ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియోలో చెప్పిన విషయాల ఆధారంగానే మన ఈ చర్చ అంతా. మన లక్ష్యం ఏమిటంటే, అసలు ఈ పద్ధతి ఎలా పనిచేస్తుంది, దీని వెనుకున్న ఆలోచనేంటి, ఇంకా ముఖ్యంగా ఇన్ని ఏఐలు అందుబాటులో ఉంటే ఏ పనికి ఏదుత్తమమో ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ చూద్దాం. కరెక్ట్. ఇక్కడ విషయం కేవలం ఉచితంగా యాక్సెస్ దొరకడం మాత్రమే కాదు, దాని వెనుక ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉంది. ఇది ఒక రకంగా పరిశోధనలో మనం కూడా పాలు పంచుకోవటం లాంటిదన్నమాట. అంటే మనం ఈ ఏఐలను వాడుతూ వాటి పనితీరుపై మన అభిప్రాయం చెప్పడం ద్వారానే ఈ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇది ఏఐ కంపెనీలకు వాళ్ల మోడళ్లను మెరుగుపరుచుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదే సమయంలో మనలాంటి వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీని వాడుకునే అవకాశం వస్తుంది. ఒక రకంగా ఇద్దరికీ లాభమే కదా. అవును. ఆ ఇద్దరికీ లాభం అనే కాన్సెప్ట్ చాలా బావుంది. ఎందుకంటే సమస్య చాలా స్పష్టంగా ఉంది గదా. రోజుకో కొత్త ఏఐ మోడల్ వస్తుంది. GPT-5, క్లాడ్ 4, జెమినై 2.5 ప్రో, ఇలా ఎన్నెన్నో. ప్రతిదానికి దాని ప్రత్యేకతలు, దాని రేట్లు. ఒక పనికి ఒకటి బాగుంటే ఇంకో పనికి అన్నింటికీ సబ్స్క్రైబ్ చేసుకోవడమంటే అమ్మో, అదో పెద్ద గందరగోళం, ఇంకా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం పేరు LMS అరీనా. LMS SYS అరీనా అని కూడా అంటారు. ఇది నిజానికి లార్జ్ మోడల్ సిస్టమ్స్ ఆర్గనైజేషన్ LMSs వాళ్ళు నడిపే ఒక పరిశోధనా ప్రాజెక్ట్. ప్రపంచంలోని పెద్ద పెద్ద ఏఐ కంపెనీలు అంటే గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటివి తమ కొత్త మోడళ్లను ఇక్కడ పెట్టి ఒకదానితో ఒకటి పోల్చి చూసుకుంటాయన్నమాట. అయితే ఇక్కడొక కిటు ఉంది. అవి తమ మోడల్ పేర్లను బయటపెట్టవు, అన్నీ అనామకంగా ఉంటాయి. ఓహో, అదా సమ్మతి. అంటే మనం వాడేది ఏ కంపెనీ మోడలో మనకు తెలీదనమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది, మనం ఎలా వాడుకోవాలి, కొంచెం చెప్తారా? అవును, సాధారణంగా తెలియదు. ఇది పనిచేసే విధానం చాలా సింపుల్. మీరు LM అరీనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు బ్యాటిల్ మోడ్ అనేది డీఫాల్ట్గా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగారనుకోండి, అది యాదృచ్ఛికంగా 2 అనామక మోడల్స్కు ఆ ప్రశ్నను పంపిస్తుంది. వాటి సమాధానాలను మీకు చూపిస్తుంది. రెండింటినీ పక్కపక్కనే చూపిస్తుంది. ఆ రెండింటిలో ఏ సమాధానం మీకు బాగా నచ్చిందో దానికి మీరు ఓట్ వెయ్యాలి. A ఈజ్ బెటర్, B ఈజ్ బెటర్, బోత్ ఆర్ గుడ్ లేదా బోత్ ఆర్ బ్యాడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఓట్లే ఆ ఏఐ కంపెనీలకు మనమిచ్చే ఫీడ్బ్యాక్ అన్నమాట. వాళ్ల మోడల్ పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మనం ఆ ప్లాట్ఫామ్ను ఉచితంగా, అపరిమితంగా వాడుకోవచ్చు. అద్భుతం, భలే ఉంది. అంటే మనం ఓటు వేయడమే వారికి మనం చెల్లించే రుసుము లాంటిదన్నమాట. చాలా తెలివైన పద్ధతి. సరే, ఈ బ్యాటిల్ మోడ్ కాకుండా మనకు నచ్చిన మోడల్ని డైరెక్ట్గా వాడుకోవచ్చా? అంటే నాకేదో ఒక పనికి GPT-5 వాడాలనిపిస్తే, లేదా క్లాడ్ వాడాలనిపిస్తే. ఖచ్చితంగా వాడుకోవచ్చు. అందుకే మీరు బ్యాటిల్ మోడ్ నుంచి డైరెక్ట్ చాట్ మోడ్కి మారాలి. వెబ్సైట్లో పైభాగంలో ఆ ఆప్షన్ ఉంటుంది, ఒక బాణం గుర్తుతో. డైరెక్ట్ చాట్ ఎంచుకోగానే మీకు అందుబాటులో ఉన్న ఏఐ మోడళ్ల జాబితా అంతా కనిపిస్తుంది. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. వాటిల్లో కొన్ని పేర్లు మనకు తెలిసినవే ఉంటాయి. GPT-4, క్లాడ్ 3 ఓపస్, జెమినై 1.5 ప్రో లాంటివి. కొన్ని కొత్తవి, మనకు అంతగా పరిచయం లేని పేర్లు కూడా ఉంటాయి. ఓకే. జాబితా చూస్తే నిజంగానే చాలా పెద్దదిగా ఉంది. ఇన్నున్నాయి. మరి ఇన్నింటిలో దేన్నెంచుకోవాలి, ఏ పనికి ఏది వాడాలి? అసలైన కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది కదా. నిజమే. ఇక్కడే మనకు కొంచెం గైడెన్స్ అవసరం. అందుకే ఆ వీడియోలో చెప్పిన కొన్ని ఉదాహరణల ఆధారంగా ఏ రకమైన పనికి ఏ మోడల్ బాగా సరిపోతుందో చూద్దాం. ఇదొక రకమైన చీట్ షీట్ లాంటిది అనుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మోడల్స్ నిరంతరం మారుతూ ఉంటాయి.
వాటి సామర్థ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇది కేవలం ప్రస్తుతానుకున్న అవగాహన మాత్రమే. రేపు ఇంకో కొత్త మోడల్ వచ్చి ఇంకా బాగా చేయొచ్చు. అర్థమైంది. ఆ డిస్క్లైమర్ ముఖ్యం. సరే, మొదటగా ఆ, రాయడం, విశ్లేషించడం లాంటి టెక్స్ట్ ఆధారిత పనుల గురించి చెప్పండి. వీటిని టెక్స్ట్ టైటాన్స్ అనొచ్చా? హాహా అనొచ్చు, బావుందా పేరు. ఉదాహరణకు వ్యాపార వ్యూహాలు అంటే బిజినెస్ స్ట్రాటజీలు లేదా సంక్లిష్టమైన తార్కిక సమస్యలు పరిష్కరించడం లాంటి వాటికి జెమిని 1.5 ప్రో లేదా ఇప్పుడు 2.5 ప్రో కూడా ఉండొచ్చు. అది బాగా పనిచేస్తుందని ఆ సోర్స్ చెప్తోంది. ఇది డేటాను బాగా విశ్లేషించి ప్రాక్టికల్ సలహాలివ్వగలదట. ఉదాహరణకు మీ కస్టమర్ లాయల్టీని పెంచడానికి ఒక 5 దశల ప్రణాళిక చెప్పమని అడిగితే ఇది చక్కగా ఇస్తుందట. బావుంది. మరి క్రియేటివ్ రైటింగ్ సంగతేంటి? కథలు, కవితలు లేదా మార్కెటింగ్ కాపీ లాంటివి రాయడానికి ఏది బెటర్? సృజనాత్మక రచనకు క్లాడ్ 3 ఓపస్ అద్భుతంగా ఉంటుందని ఆ వీడియోలో చెప్పారు. ఇది భాషలోని సూక్ష్మ నైపుణ్యాలను, భావోద్వేగాలను బాగా పట్టుకుంటుంది అంటారు. ఏదైనా ఫ్యాంటసీ నవల రాయాలన్నా లేదా ఒక మార్కెటింగ్ కాపీకి మంచి ఆకర్షణీయమైన భాష కావాలన్నా దీన్ని ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు పోర్టల్స్ ఉన్న ఒక లైబ్రరీ గురించి ఫ్యాంటసీ నవల మొదలుపెట్టమని అడిగితే భలే రాసిందట. ఓకే, మరి కోడింగ్ ప్రోగ్రామర్లుంటారు కదా, వాళ్ళకి ఏది సహాయపడుతుంది? కోడింగ్ కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఉదాహరణకు క్వెన్ 3 కోడర్ అని, డీప్ సీక్ కోడర్ V2 అని ఇలా కొన్ని పేర్లు చెప్పారు. ఇవి కోడ్ రాయడంలో, డీబగ్ చేయడంలో లేదా ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్టును వివరించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని సోర్స్ పేర్కొంది. ఉదాహరణకు ఒక CSV ఫైల్ నుండి డేటాను విజువలైజ్ చేయడానికి పైథాన్ స్క్రిప్ట్ అడిగితే ఇవి చక్కగా పనిచేసే కోడ్ను ఇస్తాయట. సూపర్. మరి కొన్నిసార్లు మనకు చాలా వేగంగా సమాధానాలు కావాలి లేదా పెద్ద ఆర్టికల్స్ని చిన్నగా సమ్మరైజ్ చేయాలి. అప్పుడేంటి? వేగవంతమైన సమాధానాలు, సారాంశాల కోసం జెమినాయ్ 1.5 ఫ్లాష్ లేదా ఇప్పుడు బహుశా 2.5 ఫ్లాష్ కూడా ఉండొచ్చు. అది బాగుంటుందని చెప్పారు. ఇది పెద్ద పెద్ద డాక్యుమెంట్లను క్షణాల్లో చదివి ముఖ్యమైన పాయింట్స్లను బుల్లెట్ పాయింట్స్ లాగా ఇస్తుందట. లేదా బాస్కు అర్జెంటుగా ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయాలన్నా ఇది ఉపయోగపడుతుంది. విద్యా పరిశోధన లాంటి వాటికి, అంటే కాంప్లెక్స్ సైంటిఫిక్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి. అకాడమిక్ రీసెర్చ్ కోసం డీప్ సీక్ V3.1 లాంటివి బాగుంటాయని సోర్సు సూచించింది. ఇవి థియరీ లాంటి కష్టమైన కాన్సెప్ట్స్ని కూడా మంచి పోలికలతో, సారూప్యతలతో వివరిస్తాయట. ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో ఏది బెస్ట్? అవును, ఓపెన్ సోర్స్లో లామా 3.145B మంచి పనితీరు కనబరుస్తోందని చెప్పారు. ఏదైనా ఒక అంశంపై వాదనలు, ప్రతివాదనలు సిద్ధం చేయాలనుకుంటే ఇది ఉపయోగపడుతుందట. ఉదాహరణకు AI వల్ల ఉద్యోగాలు పోతాయా, వస్తాయా అనే టాపిక్ మీద వాదనలు తయారు చెయ్యమని అడగొచ్చు. చాలా బావుంది. అంటే దాదాపు ప్రతి టెక్స్ట్ అవసరానికి ఒక స్పెషలైజ్డ్ మోడల్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు వెబ్ రీసెర్చ్ గురించి చెప్పండి. ఇంటర్నెట్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీయాలంటే. అవును, ఆ డైరెక్ట్ చాట్ మోడ్లోనే పైన వెబ్ రీసెర్చ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న మోడల్స్ కనిపిస్తాయి. వీటిలో తాజా వార్తలు అంటే లేటెస్ట్ న్యూస్ లేదా చాలా వేగంగా సమాచారం కావాలంటే గ్రాక్ పవర్ చేసే మోడల్స్, ఉదాహరణకు లామా 3తో కలిపి గ్రాక్ వాడటం వల్ల చాలా వేగంగా పనిచేస్తాయని సోర్స్ చెప్తోంది. క్షణాల్లో వెబ్ సెర్చ్ చేసి సమాధానమిస్తాయట. గత 48 గంటల్లో టాప్ AI అనౌన్స్మెంట్స్ ఏంటి అని అడిగితే వెంటనే చెప్తాయట. అయితే కొన్నిసార్లు వేగం మాత్రమే కాదు, ఖచ్చితత్వం ముఖ్యం. నమ్మదగిన సమాచారం కావాలి. అప్పుడు జెమినాయ్ 1.5 ప్రో లేదా 2.5 ప్రో. దానిలో గ్రౌండింగ్ ఫీచర్ ఉంటుంది. అది ఉపయోగపడుతుంది. గ్రౌండింగ్ అంటే ఏంటంటే అది ఇచ్చే సమాధానానికి ఆధారంగా అది ఏ వెబ్ సోర్స్ల నుంచి సమాచారం తీసుకుందో కూడా చూపిస్తుంది, లింక్స్ ఇస్తుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే AI చెప్పే ప్రతిదీ గుడ్డిగా నమ్మలేం కదా. ఇలా ఆధారాలు చూడటం వల్ల సమాచారం ఎంతవరకు నమ్మదగినదో మనకొక అంచనా వస్తుంది. ఉదాహరణకు సాలిడ్ స్టేట్ బ్యాటరీల గురించి అడిగినప్పుడు ఇది నమ్మదగిన సైంటిఫిక్ వెబ్సైట్ల నుంచి డేటాను కోడ్ చేస్తూ సమాధానం ఇచ్చిందట. కనీసం 3 సోర్సులు చూపించిందట. ఇది చాలా చాలా ఉపయోగకరమైన ఫీచర్ నిజంగా. కొన్నిసార్లు మనకు అంత సులభంగా దొరకని సమాచారం కావాలి, కొంచెం డీప్గా వెతకాలి. అప్పుడు
అలాంటి దాగి ఉన్న సమాచారం కోసం 03 సెర్చ్ అనే మోడల్ ఉపయోగపడుతుందని సోర్స్ చెప్పింది. ఉదాహరణకు ప్రోడక్ట్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ ఉపయోగించి సక్సెస్ అయిన కంపెనీల ఉదాహరణలు కావాలి, కాని అందరికీ తెలిసినవి కాకుండా అని అడిగితే ఇది కొంచెం లోతుగా వెతికి అలాంటివి కనుక్కోగలదట. గ్రేట్. సరే, టెక్స్ట్, వెబ్, రీసెర్చ్ చూసాం. ఇక ఇమేజెస్ సంగతి ఏంటి? చిత్రాలతో పనిచేసే ఏఐలు కూడా ఉన్నాయా ఈ LM అరీనాలో? ఉన్నాయి. డైరెక్ట్ చాట్లో ఇమేజ్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే ఇమేజ్లను అర్థం చేసుకునేవి, కొత్తవి సృష్టించేవి, ఉన్నవాటిని ఎడిట్ చేసే మోడల్స్ అన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక ఫోటోలోని వస్తువులను గుర్తించడానికి లేదా ఒక చిత్రంలో ఏముందో వివరంగా చెప్పడానికి జెమినై 1.5 ప్రో విజన్ బాగా పనిచేస్తుందని చెప్పారు. ఒక క్లిష్టమైన భోజనం ఫోటో పెట్టి అందులోని పదార్థాలు ఏంటి, అది ఏ దేశపు వంటకం అని అడిగితే ఇది గుర్తించగలదట. వావ్, భలే ఉంది. మరి ఇమేజెస్ నుంచి టెక్స్ట్ తీయడానికి, అంటే OCR లాగా? దానికి క్లాడీ 3 ఓపెస్ ఫర్ విజన్ బాగుంటుందని సోర్స్ చెప్పింది. ఉదాహరణకు ఒక సేల్స్ చార్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఇందులో బెస్ట్ నెల ఏది, కీ ఇన్సైట్ ఏంటి అని అడిగితే అది ఆ ఇమేజ్ని చదివి సమాధానం ఇస్తుందట. అమేజింగ్. మరి కొత్త చిత్రాలను సృష్టించడానికి ఫోటో రియలిస్టిక్గా కావాలంటే, లేదా ఆర్టిస్టిక్ స్టైల్స్లో? మంచి ప్రశ్న. ఫోటో రియలిస్టిక్ చిత్రాల కోసం క్రీమ్ 4 హైరెస్ లాంటి మోడల్స్ బాగున్నాయని, కళాత్మకమైన ఫ్యాంటసీ చిత్రాల కోసం ఇమాజిన్ 4.0 అల్ట్రా లాంటివి అద్భుతంగా పనిచేస్తాయని సోర్స్ పేర్కొంది. ఉదాహరణకు ఒక వయసైన వాచ్మేకర్ తన వర్క్షాప్లో ఉన్నట్టు ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ అడిగితే క్రీమ్ 4, అదే క్రిస్టల్ పర్వతంపై ఒక మెరుస్తున్న డ్రాగన్ ఫ్యాంటసీ పెయింటింగ్ అడిగితే ఇమాజిన్ 4.0 అల్ట్రా చక్కగా సృష్టించాయట. ఇమేజ్ ఎడిటింగ్ కూడా సాధ్యమేనా? అంటే ఉన్న ఫోటోను మార్చడం? సాధ్యమే. దీనికి కూడా 2 రకాల ఎడిటింగ్స్ గురించి చెప్పారు. ఒకటి, ఫోటోను పూర్తిగా మార్చేయడం, ట్రాన్స్ఫర్మేటివ్. ఉదాహరణకు పగటిపూట ఉన్న సిటీ ఫోటోను రాత్రిపూట వర్షం పడుతున్న సైబర్ పంక్ సీన్గా మార్చడం లాంటివి. ఇలాంటి వాటికి నానో బనానా అనే మోడల్ ఉపయోగపడుతుందని సోర్స్ చెప్పింది. భలే పేరు కదా. అవును, నానో బనానా. రెండోది, ఫోటోలో చిన్న చిన్న మార్పులు చేయడం, ప్రిసైజ్ ఎడిట్స్, అంటే చాలా ఖచ్చితంగా మార్చడం. ఉదాహరణకు ఒక వ్యక్తి టీషర్ట్ రంగును నీలం నుంచి ఎరుపుకు మార్చాలి, కాని దానిపై ఉన్న లోగో మాత్రం అలాగే ఉండాలి. ఇలాంటి ఖచ్చితమైన మార్పుల కోసం క్విన్ ఇమేజ్ ఎడిట్ లాంటివి బావుంటాయని చెప్పారు. అద్భుతం. అంటే లోగోలు, ఐకాన్లు కూడా చేయొచ్చా బిజినెస్ కోసం? చేయొచ్చు. వ్యాపార లోగోలు, ఐకాన్ల కోసం ఐడియోగ్ V3 బావుంటుందని సోర్స్ చెప్పింది. ఉదాహరణకు ఒక కాఫీ షాప్ కోసం మినిమలిస్ట్ వెక్టర్ లోగో కావాలనడిగితే ఇది మంచి ఆప్షన్స్ ఇస్తుందట. మరి ఆర్కిటెక్చరల్ విజువలైజేషన్, బిల్డింగ్ డిజైన్స్ లాంటివి? దానికోసం ఫ్లక్స్ 1 కాంటెక్స్ట్ మ్యాక్స్ అనే మోడల్ పేరు చెప్పారు. అది అలాంటి విజువలైజేషన్స్కి హెల్ప్ చేస్తుందట. ఇంకేమైనా స్పెసిఫిక్ టాస్క్స్ ఉన్నాయా? అంటే వేరే మోడల్స్ పేర్లేమైనా చెప్పారా? కొన్ని చెప్పారు. సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి GPT-5 హై అని, పాత్రల ప్రొఫైల్స్, క్యారెక్టర్ ప్రొఫైల్స్ రాయడానికి గ్రాక్ 4 అని, వైరల్ అయ్యే సోషల్ మీడియా పోస్టులు రాయడానికి మిస్ట్రల్ మీడియం అని, ఇలా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అయితే ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే, మనం ప్రయోగం చేసి చూసుకోవాలి. కరెక్ట్. అంటే టెక్స్ట్, కోడ్, రీసెర్చ్, ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్, ఇన్ని పనులు ఉచితంగా చేసుకోవచ్చనమాట ఈ LLM అరీనా ద్వారా. వావ్. వీడియో జనరేషన్ గురించి కూడా ఏదో అన్నారు కదా? అవును, సోర్స్లో వీడియో జనరేషన్ గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఇది LM అరీనా వెబ్సైట్లో నేరుగా కాకుండా వాళ్ళ అఫీషియల్ డిస్కార్డ్ సర్వర్ ద్వారా పనిచేస్తుందట. అక్కడ వీడియో అనే కమాండ్ ఉపయోగించి మీకు ఎలాంటి వీడియో కావాలో ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇది కూడా ఒక రకంగా బ్యాటిల్ మోడ్ లాంటిదే. 2 వేర్వేరు హై ఎండ్ మోడల్స్ 2 చిన్న వీడియో క్లిప్లను జనరేట్ చేస్తాయి. మీరు దేనికి ఓటు వేస్తే అది మీకు లభిస్తుంది. అంటే ఏది బావుందో చెప్తే చాలు. ఉదాహరణకు తుఫాన్లో ఎగురుతున్న ఒక గద్దె యొక్క సినిమాటిక్ షాట్ అని అడిగితే చాలా మంచి క్వాలిటీ వీడియోలు వస్తాయని సోర్స్ పేర్కొంది. క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. డిస్కార్డ్ ద్వారా వీడియో జనరేషన్, ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రయత్నించాలి. ఇంకేమైనా టూల్స్ ప్రస్తావించారా ఆ వీడియోలో LM అరీనా కాకుండా? అవును, LM అరీనా కాకుండా రెడీ అనే మరో AI సాధనం గురించి కూడా చెప్పారు. ఇది AI పవర్డ్ వెబ్సైట్ బిల్డర్ అన్నమాట. మనం మామూలుగా టెక్స్ట్లో చెప్తే చాలు,
అది పూర్తిస్థాయి వెబ్సైట్ను తయారుచేసి పబ్లిష్ చేయగలదట. చిన్న వ్యాపారాలకు, ఫ్రీలాన్సర్లకు ఇది బాగా ఉపయోగపడొచ్చు. రియాక్ట్ మోడ్ అని పూర్తి కస్టమైజేషన్, యానిమేషన్లు, ఫామ్ బిల్డర్ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయని చెప్పారు. అయితే ఇది ఎల్లమారిన ప్లాట్ఫామ్లు భాగం కాదు, అది వేరే సాధనం. ఓకే, అది అదనపు సమాచారం, థ్యాంక్స్. అయితే ఇదంతా బానే ఉంది కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం చేసే ఈ చాట్స్, మనం ఇచ్చే ఓట్లు, వీటి గోప్యత సంగతేంటి? ప్రైవసీ. మనం సున్నితమైన సమాచారమేనన్నా షేర్ చేయొచ్చా ఇందులో? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. తప్పకుండా అడగాల్సిన ప్రశ్న. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది ప్రాథమికంగా ఒక పరిశోధన వేదిక. మనం చేసే సంభాషణలు, ఇచ్చే ఫీడ్బ్యాక్లు ఇవన్నీ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే ప్రపంచంలోనే పెద్ద టెక్ కంపెనీలు దీని వెనుక ఉన్నాయి కాబట్టి నమ్మదగిందే అని చెప్పొచ్చు. అంటే మోసపూరిత ఉద్దేశ్యాలు ఉండకపోవచ్చు. అయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి, మన బాధ్యత అది. అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారం అంటే బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు లేదా మీ కంపెనీకి సంబంధించిన చాలా రహస్యమైన బిజినెస్ ప్లాన్స్ లాంటివి ఇక్కడ పంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి రికార్డవుతాయి. ఆ వీడియో సోర్స్ దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఆధునాతనమైన పబ్లిక్ వర్క్షాప్లాగా భావించమని సూచించింది. అంటే ఇక్కడ అద్భుతాలు చేయొచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు, సృష్టించవచ్చు, కానీ గోడలకు కూడా చెవులుంటాయని గుర్తుంచుకోవాలి అన్నమాట. అర్థమైంది. చాలా క్లియర్గా చెప్పారు. జాగ్రత్త అవసరం. సరే, అద్భుతమైన చర్చ జరిగింది. ముగింపుకొద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఎల్ఎంఆర్ఎనా అనే వేదిక ద్వారా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అనేక ఏఐ మోడళ్లను మనం ఉచితంగా, చట్టబద్ధంగా వాడుకోవచ్చు. దీనికి బదులుగా మనం చేయాల్సిందల్లా వాటి పనితీరుపై మన అభిప్రాయాన్ని అంటే ఓట్ను నమోదు చేయడం. అంతేకాదు, ఏ పనికి ఏ రకమైన ఏఐ మోడల్ బాగా పనిచేస్తుందో కూడా కొన్ని ఉదాహరణలతో ఒక చీట్ షీట్లాగా తెలుసుకున్నాం. ఇది నిజంగా చాలా విలువైన సమాచారం. ఖచ్చితంగా. ఇది కేవలం ఉచిత యాక్సెస్ గురించి మాత్రమే కాదు, ఏఐ అభివృద్ధిలో వినియోగదారులు ఎలా భాగం కాగలరో చూపించే ఒక ఆసక్తికరమైన, వినూత్నమైన నమూనా ఇది. ఇది చాలామందికి శక్తివంతమైన టూల్స్ను అందుబాటులోకి తెస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అద్భుతమైన కాంటెంట్ సృష్టించడానికి, లేదా వేగంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. నాదో ఆలోచన ఉంది. ఇలా శక్తివంతమైన ఏఐ సాధనాలకు ఇంత సులభంగా, ఉచితంగా యాక్సెస్ లభించడం వల్ల భవిష్యత్తులో ఆవిష్కరణల వేగం ఇంకా పెరుగుతుందా? లేదంటే ఉద్యోగాల మార్కెట్లో ఎలాంటి మార్పులు రావచ్చు? దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఇంకా వినియోగదారుల ఓట్ల ఆధారంగా, అంటే మన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏఐలకు శిక్షణ ఇవ్వడం వెనుక ఏమైనా నైతిక ప్రశ్నలు దాగి ఉన్నాయా? వాటి గురించి ఏం ఆలోచించాలి? ఈ విషయాల గురించి మన శ్రోతలు ఆలోచించవచ్చు.